సన్నబియ్యం అని చెప్పేసి పిఆర్ స్టంట్లు గట్టిగా జరుగుతున్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారికి సన్నబియ్యం ఇచ్చామని చెప్పేసి స్వయంగా నేను భద్రాచలంలో ఒక ఇంటికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కింద కూర్చొని అన్నం తినడం చూసాము. ఒకటమ్మా, 2 విషయాలు దీని గురించి. చాలామంది నాయకులు పోయి కింద కూర్చొని తింటున్నారు. నిజంగా వాళ్ళ ఇంట్లో కింద కూర్చొని తింటున్నారా, టేబుల్ మీద కూర్చుంటున్నారా తెలియదు. ఎందుకంటే నా దృష్టిలో మన వాళ్ళని, మన వర్గాల్ని మంచిగా ఓ టేబుల్ మీద కూర్చోబెట్టి తినాలనే ఆ స్థాయికి తేవాలనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ కాన్సెప్ట్. 2, సన్న బియ్యమైనా దొడ్డు బియ్యమైనా ఏ బియ్యమైనా ఉచితంగా ఇచ్చేది మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం నిధులతో. వీళ్ళ కేవలం పోస్ట్ మ్యాన్లు, రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మ్యాన్లు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకుంటుంది కదా సార్. చెప్తుంది కదా, పోస్ట్ మ్యాన్లు, నథింగ్ బట్ పోస్ట్ మ్యాన్. ఎందుకంటే బియ్యం వడ్లు కొనేది కేంద్ర ప్రభుత్వం, వడ్లు మిల్లింగ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, బస్తాలకు కొన్నందుకు ఎఫ్సిఐ కిందకి పంపించేది కేంద్ర ప్రభుత్వం, ఎంఆర్పి చెల్లించేది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒక మెకానిజం. కేంద్రానికంతా ప్రతి రాష్ట్రంలో సొంత మెకానిజం ఉండొచ్చు కాబట్టి, ప్లస్ వీళ్ళు కొని అమ్మే వరకు, అంటే ఎఫ్సిఐకి ఇచ్చే వరకు మధ్యలో ఉండేటువంటి పే చేసిన అమౌంట్ అప్పిచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ అప్పుకు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేది కూడా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కేవలం ప్రచారం తప్పితే దొడ్డు బియ్యమైనా సన్న బియ్యమైనా. ఇంకోటి ఏంటంటే వీళ్ళదంతా శాంపుల్ గవర్నమెంట్ అమ్మ. ప్రతిదీ ఏ పథకం కూడా శాంపుల్ గవర్నమెంట్. ఈ 2 రోజులు ప్రచారం, ఒక 1 మంత్ ఆగుదాం, 1 మంత్ తర్వాత అది రీసైకిల్డ్ బియ్యమా సన్న బియ్యమా మా పోయి 10 ఇండ్లలో వండుకొని తింటే తెలుస్తుంది కదా. పాత బియ్యము సన్న బియ్యం అయితే పాత బియ్యం అయితే అది వేరుగా ఉంటుంది, అది రీసైకిల్డ్ బియ్యం అంటే అది ముద్ద అయిపోతుంది. ఇది కేవలం ఓన్లీ ఇది డే టు డే గవర్నమెంట్. ఏదైతే బిచ్చగాళ్ళకు లాగా ఉంటుంది కదా, డే టు డే గవర్నమెంట్. దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక కానీ నెలవారీ ప్రణాళిక కానీ ఆయనే చెప్పిండు కదా, నా దగ్గర ఏమున్నాయి పైసలు, ఓ రోజు దీనికి ఇస్తా, ఓ రోజు దానికి ఇస్తా. సో ఇంత నీచమైనటువంటి ప్రభుత్వాన్ని మాత్రం నేను స్పెషల్లీ జింకలను చూస్తుంటే పాపం, జింక దాని ముఖంలో ఎంత భయంగా అనిపిస్తుందండి. ఈవెన్ జంతువులకు కూడా ఫీలింగ్స్ తెలుస్తాయి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెమలు, వృక్షాలు, అరే నాకు ఈ పిచ్చోడు పోయి దాని మీద ఎందుకు పడ్డారు? కేవలం ఏంటంటే ఆక్షన్ పెట్టాలి, ఎవరిని రానియకుండా ఉండాలి, వీళ్ళ బినామీలను ఆక్షన్తో పాడేయాలి, తక్కువ ధర కొట్టేయాలి, దానికి ఓ 30,000 కోట్ల ప్రాఫిట్ పొందాలి. దిస్ ఈజ్ ద టార్గెట్. సార్ నాకు డౌట్, ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో బేసిక్గా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంటుంది కదా, సో ప్రొహిబిటెడ్ ల్యాండ్ గవర్నమెంట్ ఏదైనా చేసుకోవచ్చా? చూడమ్మా, ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. లిటిగేషన్ అప్పుడు ఉంటుంది, లేకుంటే ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది, వర్క్ బోర్డ్ ప్రాపర్టీ ఉంటుంది, దేవాలయ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ఉంటుంది, కోర్టు స్టేస్ ఉన్న ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా, ఫారెస్ట్ ల్యాండ్ డెఫినెట్లీ. సో ఇక్కడ ఐజీఆర్ఎస్ లో ఈ భూమికి సంబంధించి ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో యాజ్ ఎ ఫారెస్ట్ ల్యాండ్ గా ఇది ఉంది. అదే కదా, ఇవన్నీ రకాలు ఉంటాయి. అండ్ సెకండ్ ఏంటంటే ఫారెస్ట్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ లీజ్. ఈవెన్ ద బుషెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏదో నల్లమల్ల అడవులే కాదు, ఈవెన్ దట్ లెస్ డెన్స్ ఫారెస్ట్. ఈ హ్యాబిటాట్కు, ఫానాకు, ఇవన్నీ వాటికి పనికి వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్ లేదా అర్బన్ ఫారెస్ట్? అంటే హైదరాబాద్లో ఫారెస్టా అని మనం కొట్టేస్తామా దాన్ని? ఎన్ని వేల జింకలు లేవు మృగనయని దాంట్లో, మృగవాణి వనస్థలి ఫారెస్ట్ ఏరియాలో ఎంత వేల లేవు, ఎప్పటి నుంచో కదా. ఇప్పుడు చిరాన్ కేబీఆర్ పార్క్ ఉంది, దాంట్లో అది ఫారెస్టే కదా. మల్లు రవి కామెంట్స్ గురించి ఏం చెప్తారు సార్?
ఇది నేను చెప్పాను కదా, ఒక తప్పును కప్పిపించడానికి 100 తప్పులు. నార్త్ ఇండియన్స్ బ్లేమ్ చేయడం ఎంతవరకు correct? అదే కదా, ఒక తప్పును కప్పిపట్టించడానికి 100 తప్పులు చేస్తున్నారు. మరి వాళ్ళ బాస్ నార్త్ ఇండియనే కదా రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ తెలంగాణ అభివృద్ధిని తట్టుకోలేక ఏం చేపిస్తున్నాడా? రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి.